పొలిటికల్ పవర్ ఈస్ మాస్టర్ కీ అని మహనీయుడు అంబేద్కర్ సార్ ఎన్నడో చెప్పిండు. నీ తాన ఎన్ని లక్షల కోట్లున్నా పొలిటికల్ పవర్ ముంగట అవన్నీ జుజూబీనే అన్న నీతి పాఠం ఇలాన్ మస్క్కు జల్దిగానే బల్బు వెలిగేటట్టు చేసింది. ట్రంప్ అసొంటి ప్రెసిడెంట్ తోటి పెట్టుకుంటే ఎట్లా మష్ అయిపోతారో మస్క్కు మంచిగానే తెలిసొచ్చింది. ఎంత దునియాలున్న ఏక్ నెంబర్ శ్రీమంతుడైనా పొలిటికల్ లీడర్ల ముంగట పొగరు చూయించిన వాళ్ళకు పొగవెట్టి ఊపిరాడకుండా చేసుడు ఎట్లా అన్నది పొలిటికల్ వాళ్ళకు బాగా ఎరుకున్న ఎడ్యుకేషనే కదా. మరీ ముఖ్యంగా ట్రంప్ అసొంటోళ్లకు ఈగో అనేది వైఫై లెక్కనే చుట్టూ తిరుగుతుంటది. అసొంటి ట్రంప్ తోటే కయ్యానికి కాలు దువ్విండు మస్క్. నువ్వెంత అంటే నువ్వెంత అని తగ్గ ఫర్ పోర్ పెట్టుకుండు. ట్వీట్ల మీద ట్వీట్లేసి ట్రంప్ ఎవ్వరాలని కంపు కంపు అనుకుంటా కంపెనీ షేర్లకు ముప్పు తెచ్చుకుండు. ట్రంప్ మీద నోరు వారేసుకునే వరకు మస్క్ అన్న కంపెనీ షేర్లు ఛాయల బిస్కెట్ నానినట్టు తుక్కు తుక్కు అయిపోయినాయి. ఇక క్షవరమైతే గాని ఇవరం బోధపడదంటారు కదా. అట్లా మస్క్ అన్నకు ఏడ జ్ఞానోదయం అయిందో ఏమో గాని ట్రంప్ మీద నేనన్న మాటలకు చింతిస్తున్నా. అట్లా అనేది లేకుండే నా మాటలు హద్దులు దాటినాయి అనుకుంటా మళ్ళీ పోస్ట్ ఇడిచిండు ఆయన ట్విట్టర్లా. బురదల కాలేసుడు ఎందుకు మళ్ళా కాలు కడుక్కున్నాడు ఎందుకు అన్నట్టు మా ఓన్కి గియ్యే పనులు తిక్కల మనిషి అనుకుంటా మాస్కోళ్ళ డాడీ కూడా కొడుకు మంచిగానే సొట్లు పెట్టిండు. ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ఫుల్ మనిషి ట్రంప్. అసొంటి ఆయనతోటి కయ్యానికి కాలు దూవితే చెరువు మీద అలిగి చెయ్యండ పెట్టుకున్నట్టు అయిందని మస్క్ అన్నకు మంచిగా తగ్గేదిలే అన్న మనిషి ఏడికైనా తగ్గుతా అంటున్నాను అనుకుంటున్నారు ఇలా ఫైటింగ్ చూసిన వాళ్ళు అంతా.